ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ వీడియోలో మనం ప్రైమ్ మినిస్టర్ గురించి, తనకున్న విశేషమైన అధికారాలు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, ఇప్పటివరకు పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్స్ వారి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది నేషన్గా వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్కి సలహా ఇవ్వడానికి, కొత్త విధానాలు ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఉంటుంది. ఫైనల్ డెసిషన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. ప్రెసిడెంట్కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య వారధిగా, సలహాదారునిగా ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తారు. పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది, కానీ జరిపించేది ప్రధానమంత్రి. దేశంలో కొత్త విధానాలు ప్రవేశపెట్టడం కానీ, వివిధ దేశాలతో ఒప్పందం చేసుకోవడం, ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటించి అనేక సమావేశాలకు హాజరయ్యి ఇండియా యొక్క గొప్పదనాన్ని వినిపించడం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం, ఇండియాని పారిశ్రామికంగా, ఆర్థికపరంగా సంపన్న దేశంగా తయారు చేయడంలో ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునే నిర్ణయాలు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇలాంటి విశేషమైన అధికారాలు ఉన్న ప్రైమ్ మినిస్టర్ పదవికి కావాల్సిన అర్హతలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ పౌరుడై ఉండాలి, లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ సభ్యునిగా ఉండాలి, లేక ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైన 6 నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. లోక్సభ సభ్యుడైతే 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుడైతే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. మనకి ఉండే మొత్తం 545 లోక్సభ సీట్లలో సగం మెజారిటీ అంటే 272 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రైమ్ మినిస్టర్ గా నియమిస్తారు. ప్రైమ్ మినిస్టర్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయాలను అమలుపరచడానికి, తన విధి నిర్వహణలో సహాయపడేందుకు ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ను, వారికి శాఖలను ప్రైమ్ మినిస్టరే నిర్ణయిస్తారు. ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కూడా ప్రెసిడెంటే నియమిస్తారు. పిఎం నీతి ఆయోగ్ చైర్మన్ గా, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి హెడ్ గా, మెజారిటీ పార్టీ నాయకుడుగా, లీడర్ ఆఫ్ ది లోయర్ హౌస్ గా, కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా వ్యవహరిస్తారు. అన్ని కీలక నిర్ణయాలు ప్రైమ్ మినిస్టరే తీసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ కి ఉండే మరికొన్ని పవర్స్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, అపాయింట్మెంట్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఫారిన్ పాలసీ పవర్స్ ని కలిగి ఉంటారు. అన్ని కీలక నియమాలు పిఎంఏ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్, ఇలా పలు రకాల కీలక నియమాలు ప్రైమ్ మినిస్టరే చేస్తారు. అంతేకాకుండా లోక్సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీని ప్రకటించడం, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలగు కీలక అంశాలపై ప్రెసిడెంట్ కి పిఎం సలహా ఇస్తారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని ఎలా తొలగించవచ్చో చూద్దాం. లోక్సభ నాయకుడు సభ్యుల యొక్క విశ్వాసం కోల్పోయినప్పుడు, లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, ఒక ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించినా సరే పార్లమెంట్ ఆమోదించినప్పుడు పిఎం సలహా మేరకు ప్రెసిడెంట్ లోక్సభను రద్దు చేస్తారు. పిఎం రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం తమ పదవులు కోల్పోయినట్లే. ఇప్పుడు ఇంతవరకు పనిచేసిన ప్రైమ్ మినిస్టర్లు, వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు, వారి ప్రత్యేకతల గురించి చూద్దాం. మొదటగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఈయన మన ఫస్ట్ పిఎం అండ్ లాంగ్ టైమ్ సర్వ్డ్ పిఎం ఫ్రమ్ యూపీ. మిక్స్డ్ ఎకానమీని ప్రవేశపెట్టారు. భారత్ మరియు చైనాల మధ్య పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ రత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని నెహ్రూ గారు, మరియు ఈయన పదవిలో ఉండి చనిపోయిన మొదటి ప్రధాని. లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయన విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని. 1965లో ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య యుద్ధం తర్వాత 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ గారితో భేటీ అయ్యేందుకు, ఆనాటి సోవియట్ యూనియన్ సమావేశంలో పాల్గొనేందుకు తస్కెంట్కి వెళ్లారు. భారత్ మరియు పాకిస్తాన్ల సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన తర్వాత కొన్ని గంటల్లో మరణించారు. ఇప్పటికీ ఆయన అకాల మరణానికి కారణాలు తెలియవు. ఈయన జై జవాన్ జై కిసాన్ అనే స్లోగాన్ ఇచ్చారు. పోస్ట్మస్లీ అంటే మరణం తర్వాత భారత రత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని గుల్జారీలాల్ నందా గారు. ఈయన 2 సార్లు యాక్టివ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1964లో నెహ్రూ గారు చనిపోయినప్పుడు 13 రోజులు, 1966లో శాస్త్రి గారు చనిపోయినప్పుడు 13 రోజులు, మొత్తం 26 రోజులు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారు. ఇందిరా గారు భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రి మరియు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన తొలి వ్యక్తి. ఇందిరా గారు ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు చూసినట్లయితే, అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితంగా ఉండేవి. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే నడిచేది. గ్రామాల్లో పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు, రైతులకు వడ్డీ వ్యాపారస్తులే దిక్కు. జూలై 19, 1969లో 14 బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగింది. ఇలా బ్యాంకులను నేషనలైజ్ చేయడం వలన పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. దీనితో వ్యాపారం చేయాలనుకున్న మధ్యతరగతి ప్రజలకు రుణాలు లభించాయి. రైతులకు
వడ్డీ వ్యాపారస్తుల బాధ తప్పింది. దీంతో పాటు 1970లో రాజభరణాలు రద్దు చేశారు. భూ సంస్కరణ చట్టం 20 ప్రిన్సిపల్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను పంపింది కూడా ఇందిరాగారి హయాంలోనే. ఆపరేషన్ బ్లూ స్టార్ సక్సెస్ తర్వాత తన సొంత సెక్యూరిటీ సిబ్బంది అయిన బిఎన్ సింగ్, సత్వంత్ సింగ్ లచే 31 అక్టోబర్ 1984లో హత్యగావించబడ్డారు. అధికారంలో ఉండగా హత్యకు గురైన మొదటి పీఎం ఇందిరాగారు. ఈమె గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు. తన తండ్రి నెహ్రూ గారి తర్వాత ఎక్కువ కాలం పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందిరాగారే. మొరార్జీ దేశాయ్ గారు. ఈయన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఈయన జనతా పార్టీకి నాయకుడు. ఈయన మూత్రం వలన కలిగే ప్రయోజనాలు, తమ మూత్రం తామే తాగడం వలన శరీరానికి ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. తమ సొంత యూరిన్ కన్జంప్షన్ ని యూరోఫేజియా అంటారు. మరియు ఈయన 1991లో భారతరత్న అవార్డు పొందుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు. ఈయనకి రైతు బాంధవునిగా పేరు. జనతా పార్టీకి చెందినవారు మరియు నాన్ కాంగ్రెస్ పీఎం. దేశమంతా ఈయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. రాజీవ్ గాంధీ గారు. తల్లి ఇందిరాగాంధీ మరణం తర్వాత కుమారుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ పదవి చేపట్టారు. ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్స్ అందరిలో ఈయన యంగెస్ట్ పీఎం. బికారీ హఠావో అనే స్లోగాన్ ఇచ్చారు. ఓటు హక్కు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 1991లో తల్లి వలె రాజీవ్ గారు కూడా హత్యగావించబడ్డారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. విపి సింగ్ గారు అవిశ్వాసం ద్వారా తొలగించబడిన మొదటి ప్రైమ్ మినిస్టర్. ఈయన జనతాదళ్ పార్టీకి చెందినవారు. చంద్రశేఖర్ గారు. ఈయన భారతదేశానికి 8వ ప్రధానమంత్రి. యూపీకి చెందినవారు మరియు జనతా పార్టీకి చెందినవారు. దేశ పరిస్థితులను తెలుసుకోవాలని 1983లో పాదయాత్ర కూడా చేశారు. 1997లో కాంగ్రెస్ పార్టీ నుండి జనతా పార్టీకి మారి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడడానికి ప్రముఖ పాత్ర వహించారు. ఈయనకి యంగ్ టర్క్ అని పేరు. పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన మొదటి ప్రైమ్ మినిస్టర్. పివి గారు ఏపీకి సీఎంగా 1971 నుంచి 73 వరకు పనిచేశారు. రాజకీయాలలో గొప్ప చాణక్యుడు. 15 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్లను ప్రవేశపెట్టి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి సహాయంతో దేశంలో కొత్త ఆర్థిక సంస్కరణల్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ సభ్యత్వం లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి వ్యక్తి పివి గారు. దేశ ప్రధానిగా ఉండి కూడా చీటింగ్ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. దేశ్ బచావో దేశ్ బనావో అనే స్లోగాన్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ 25ను గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటారు. ఈయన కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, విలేజెస్ కి టౌన్స్ కి రోడ్ కనెక్టివిటీ పెంచడం, సర్వశిక్ష అభియాన్, 6 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి మహానగరాలను కలుపుతూ వాణిజ్య రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. వాజ్పేయి గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే స్లోగాన్ ఇచ్చారు. హెచ్డి దేవేగౌడ గారు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రైమ్ మినిస్టర్ అయిన రెండవ వ్యక్తి దేవేగౌడ గారు. దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన 2వ ప్రైమ్ మినిస్టర్. ఈయన 13 పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. ఇందర్ కుమార్ గుజ్రాల్ గారు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రైమ్ మినిస్టర్ అయిన 3వ వ్యక్తి గుజ్రాల్ గారు. జనతాదళ్ పార్టీకి చెందినవారు. ఈయన 14 పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ గారు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రైమ్ మినిస్టర్ అయిన 4వ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. పీఎం పదవి చేపట్టిన మొదటి ఆర్థికవేత్త మరియు ఆర్బీఐ గవర్నర్ గా కూడా ఈయన పనిచేశారు. ఈయన 10 సంవత్సరాల 4 రోజులు పదవిలో ఉన్నారు. నెహ్రూ గారు, ఇందిరా గారి తర్వాత ఎక్కువ కాలం పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ ఈయనే. నరేంద్ర మోడీ గారు. చివరిగా మన ప్రస్తుత పీఎం 14th పీఎం నరేంద్ర మోడీ గారి గురించి చూద్దాం. ఈయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఈయన 4 సార్లు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఫారినర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు, విధానాలు ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన స్థానం 2014లో 142 ఉంటే 2022లో 63వ స్థానానికి చేరుకున్నాం. పీఎం గా పనిచేస్తున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370, 35A రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు ఈ కోవకి చెందినవే. ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేసి దేశం మొత్తం ఒకే పాలనా విధానం, ఒకే జెండా ఎగిరే విధంగా చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ పై మనకు సర్వ హక్కులు కల్పించారు. కాశ్మీర్ లో అల్లర్లకు అడ్డుకట్ట వేశారు మోడీ గారు. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్, నోట్ల రద్దు, దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ, ప్లానింగ్ కమిషన్ ని రద్దు చేసి జనవరి 1, 2015 నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా పలు రకాల విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టారు. కోవిడ్ సమయంలో యుఎస్, యుఏఈ,
ఇటలీ మొదలగు దేశాలు ఇండియాకి సహాయాన్ని అందించాయి. మనం కూడా మన మిత్ర దేశాలైన శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, నేపాల్, మయన్మార్లకు ఉచితంగా వ్యాక్సిన్లను అందించాం. ఈ విధంగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది మోడీ గారి ప్రభుత్వం. 2014 ఎలక్షన్స్ లో బీజేపీకి 282 సీట్లు వస్తే 2019లో 303 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టి మోడీ గారు తన స్థానాన్ని ఎంత సుస్థిరపరుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగారి ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. కానీ 1978లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం సవరించిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం మంత్రి మండలి సలహాలను ఒకసారి పునఃపరిశీలనకు వెనక్కి పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ పదవికి పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే ప్రెసిడెంట్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒకరిని ప్రైమ్ మినిస్టర్ గా నియమిస్తారు. అలా నియమించబడిన వ్యక్తి 6 నెలల లోపు లోక్సభ సభ్యత్వం పొందాలి మరియు సభ్యుల యొక్క విశ్వాసం పొందాలి. ఒకవేళ తన బలాన్ని లోక్సభలో నిరూపించుకోలేకపోతే తన పదవిని కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు తనకున్న అధికారంతో ఒక వ్యక్తిని పీఎం గా నియమించారు. ఆయనే మన 5th పీఎం చరణ్ సింగ్ గారు. ఈయన సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల 24 రోజులు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. తర్వాత కేర్ టేకర్ పీఎం గా జనవరి 14, 1980 వరకు కొనసాగారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా ముందు రోజు ఈయనకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మద్దతుని ఉపసంహరించుకోవడం వలన జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. ప్రధానమంత్రిగా పార్లమెంట్ లో అడుగు పెట్టని వ్యక్తి చరణ్ సింగ్ గారు. మన దేశంలో ఎమర్జెన్సీని ఇప్పటివరకు 3 సార్లు విధించడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియా మరియు చైనాల మధ్య వార్ జరిగినప్పుడు, సెకండ్ టైం ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య వార్ జరిగినప్పుడు, థర్డ్ టైం ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వలన. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంతవరకు ఒక్కసారి కూడా విధించలేదు. 1999లో డిసెంబర్ 24న నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ C-814ను పాకిస్తాన్కి చెందిన 5 టెర్రరిస్టులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ల్యాండ్ చేశారు. ఈ సంఘటన అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో జరిగింది. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది మన్మోహన్ సింగ్ గారి హయాంలో.